వాడుకున్నోళ్ళకి వాడుకున్నంత అనేది పవన్ కళ్యాణ్ సూత్రం. పవన్ పేరు, టైటిల్స్, స్టైలు, పాటలు వీటన్నిటిపైన పేటెంట్ హక్కులు చాలా మందికే ఉన్నాయి. నితిన్ అయితే పవన్ పై సర్వాధికారాలు నాకే ఉన్నాయన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు. నితిన్ పాటల వేడుక అంటే పవన్ అటెండెన్స్ కంపల్సరీ. నిఖిల్ లాంటి యంగ్ హీరోలు కూడా పవన్ నామ జపం చేస్తూ ఉంటారు. సప్తగిరి లాంటి కమెడియన్ కూడా పవన్ ని ఎడాపెడా వాడేసుకున్నాడు అంటే పవన్ ఎంత అందుబాటులో ఉంటాడో ఊహించుకోవచ్చు. అయితే మెగా హీరోల కాంపౌండ్ కి మాత్రం పవన్ ఎప్పుడు దూరమే. రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వీళ్ళందరి ఆడియో ఫంక్షన్స్ కు చిరు దూరం అయిపోయాడు. చిరంజీవి ఖైదీ నంబర్ 150 పాటల వేడుకకు పవన్ దూరంగానే ఉంటాడన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు స్వయంగా చిరంజీవే రంగంలోకి దిగి పవన్ ని బుజ్జగించాలని ప్రయత్నిస్తున్నట్టు టాక్. తమ్ముణ్ణి దూరం చేశానన్న అపవాదు తనపై రాకుండా ఉండాలన్నా పవన్ ఫ్యాన్స్ సహకారం, ఖైదీ నంబర్ 150కి ఉండాలన్నా పవన్ హాజరు తప్పనిసరి. అందుకే చిరు స్వయంగా పవన్ ని ఆడియో ఫంక్షన్ కి రమ్మని ఆహ్వానించాడని, పవన్ కూడా అందుకు సానుకూలంగా స్పందించాడని, ఈ నెల 26న జరగబోతున్న ఆడియో ఫంక్షన్ కి పవన్ తప్పకుండా హాజరవుతాడని చిత్ర బృందం చెప్తోంది. సో పవన్ ని చిరు కూడా వాడేయడం మొదలెట్టాడనమాట.